హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్‌లో పారు ఇంకా జోష్న బయటికెళ్దామని దశరథ్ వాళ్ళ దగ్గరికెళ్దామని స్టెప్స్ దిగుతూ పైనుండి శివనారాయణని చూసి ఆగిపోతారు. శివనారాయణ ఫోన్‌లో మాట్లాడుతా ఉంటాడు. అవన్నీ మా అల్లుడు శ్రీధర్ చూసుకుంటాడు అని అంటూ ఉంటాడు. జోష్న మెల్లగా పారుతో తాతుండగా మనం బయటికెళ్ళలేం గ్రాని అనగానే పారు నీ అనుమానం కరెక్ట్ కాకపోవచ్చే సుమిత్ర కూతురా అని అంటది. జోష్న దయచేసి ఆ ట్యాగ్ లైన్ తీసేస్తావా అని అంటా ఉంటే పారు నాకు ఇలాగే కంఫర్ట్గా ఉంటుంది. నిన్ను సుమిత్ర కూతురా అంటేనే నాకు బాగుంటుంది అనగానే జోష్న ఈ గేమ్ ఫినిషింగ్లో నీకు దిమ్మ తిరిగిపోయే ట్విస్ట్ ఒకటి ఉంటుంది చూడు గ్రాని అనగానే పారు నువ్వు నా మనవరాలువు కాదు అనే కంటే పెద్ద ట్విస్ట్ ఏముందే అంతకంటే పెద్దదుంది గ్రాని ఏంటది అని పారు అడుగుతా ఉంటది. ఇటు దశరథ కార్తీక్ దీప ఇంటికొస్తారు కారులో. దశరథ కార్తీకి హ్యాపీగా దీప డోర్ని తీస్తాడు. దిగమ్మా, నాకు నిజం తెలిసిపోయాక నా కూతురు నా ఇంటి వాకిట్లో అడుగు పెట్టబోయే తొలి అడుగిది అనగానే దీప దిగుతుంది. దీప అడుగు పెట్టగానే అక్కడ పారుకి జోష్నకి గుండెల్లో అదిరినట్టు అనిపిస్తుంది అనమాట. దశరథ రామ్మా అని దీపని పిలుస్తాడు. ముగ్గురు వస్తా ఉంటారు. ఇక్కడ పారు ఏమో ఏంటే గుండెల్లో అదిరినట్టుగా ఉంది అనగానే జోష్న నాకు సేమ్ ఫీలింగ్ రాణి నాకేదో భయమేస్తుంది అని పారు అంటా ఉంటే ముందు మనం తాతని దాటి బయటపడాలి అనగానే పారు ఆ ద్వారపాలకుడు ఇప్పట్లో పోడు మనల్ని పోనీయడు అని అంటా ఉంటది. ఇటు శివనారాయణ ఫోన్ పెట్టేసి లోపలికి వెళ్ళిపోతాడు. వెంటనే జోష్న తాత లోపలికి వెళ్తున్నాడు మనం బయటికి వెళ్దాం పదా అని ఇద్దరు కలిసి వెళ్తా ఉంటే గుమ్మంలో అడ్డుగా దశరథ కార్తీక్ దీప వచ్చేస్తారు. వాళ్ళు ఎదురుపడ్డం చూసి షాక్ అయి జోష్న ఆగిపోతుంది. పారు కూడా షాక్ అయి అలా చూస్తూ ఉంటది. దశరథ జోష్నను చూస్తూ కార్తీక్ అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుంటాడు. జోష్న నీ కన్న కూతురు కాదు, దాసుమావి కూతురు. జోష్న నీ కూతురు కాదు అన్న నిజం జోష్నకు కూడా తెలుసు. జోష్న కన్న తండ్రినే చంపాలనుకుంది అని అంటాడుగా. అవన్నీ గుర్తుకు తెచ్చుకొని జోష్నను అలా చూస్తూ ఉంటాడు. జోష్న ఏమో దాసుని చూసి తనలో తాను డాడీ ఏంటి ఏదో నిజం తెలిసిన మనిషి దోషిని చూసినట్టే చూస్తున్నాడు అని అనుకుంటూ ఉంటది. తర్వాత దశరథ పారుని చూస్తూ ఉంటాడు. పారుని చూస్తూ చూస్తూ కార్తీక్ అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుంటాడు. మనం ఎన్ని రకాలుగా అవమానించిన కుటుంబం మీద పారు పగ తీర్చుకోవాలి అనుకుంది. దొరికిన అవకాశాన్ని వాడుకుంది. ఆ రాత్రి బిడ్డల్ని మార్చేసింది. అవన్నీ గుర్తు తెచ్చుకొని దశరథ కోపంగా చూస్తూ ఉంటాడు. పారు ఏమో తనలో తాను దశరథ ఏంటి నన్ను కొట్టేటట్టు చూస్తున్నాడు అని అనుకుంటూ ఉంటది. దశరథ జోష్నని ఏమ్మా ఎక్కడికో బయలుదేరినట్టున్నావు అనగానే జోష్న ఏం లేదు డాడీ ఎక్కడికి లేదు. ఎక్కడికి వెళ్ళొద్దమ్మా నీతో చిన్న పనుంది. పిన్ని అనగానే ఏంటి దశరథ అని అంటది. వెళ్ళి ఎర్ర నీళ్ళు తీసుకురా పిన్ని. ఎందుకు అని అడుగుతుంది. దిష్టి తీయడానికి అని అంటాడు. ఎవరికి అని పారు అడుగుతా ఉంటే దశరథ నా కూతురికి అని అంటాడు. జోష్న షాక్ అవుతుంది. పారు కూడా షాక్ అవుతుంది. నీ కూతురా అని అంటా ఉంటే నువ్వు వెళ్ళి త్వరగా తీసుకురా పిన్ని. అలాగే దశరథ అని లోపలికి వెళ్తుంది. దశరథ నానా సుమిత్ర అందరూ రండి అని అంటా ఉంటే కార్తీక్ మామయ్య అని అంటాడు. మీరెవ్వరూ మాట్లాడకండి, జరిగేదాన్ని అలా చూస్తూ ఉండండి అంతే అనగానే కార్తీక్ తనలో తాను నిజం ఎవ్వరికీ చెప్పనని దీప మీద వట్టేశాడు కదా, కానీ చూస్తుంటే జోష్న మీద కోపంతో నిజం చెప్పేసేలా ఉన్నాడు అని అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ జోష్న ఏమో తనలో తాను దీపే ఈ ఇంటి వారసురాలని దాసు చెప్పేశాడా అని అనుకుంటా ఉంటది. దశరథ్ ఏమో నానా సుమిత్ర అనగానే ఇద్దరు వచ్చేస్తారు. శివనారాయణ ఏంట్రా ఏమైంది, ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళావు, ఫోన్ కూడా ఇంట్లోనే వదిలేసావు, ఓ మీ చెల్లింటికి వెళ్ళావా అనగానే దశరథ చెప్తాను నానా, నేను నీకు చాలా చెప్పాలి. అక్కడికి పారు ఎర్ర నీళ్ళు తీసుకొని వస్తుంది. శివనారాయణ అది చూసి దిష్టి నీళ్ళెందుకు అని అడుగుతాడు. వెంటనే దశరథ దిష్టి తీయడానికి నాన్నా. ఎవరికి అని అడుగుతాడు. నా కూతురికి నా అల్లుడికి. అందరు షాక్ అవుతారు. దశరథ అలాగే నా కూతురు కడుపులో పెరుగుతున్న మా అమ్మకి. పారు షాక్ అయ్యి అలా చూస్తూనే ఉంటది. దశరథ పిన్ని అనగానే అని ఉలిక్కి పడుతుంది. దీపకి దిష్టి తీ. దశరథకి ఏమైంది అని పారు లోపల లోపల అనుకుంటా ఉంటే ఇక్కడ దశరథ నిజాలు తెలిసాయి పిన్ని. పుట్టిన కూతుర్ని ఇంటి మొహం చూడకుండా దూరం చేసింది నీ చేతులే కదా,
అదే చేతులతో హారతిచ్చి ఇంట్లోకి ఆహ్వానించాలి అని అనుకుంటూ ఉంటాడు. పైకేమో చూస్తున్నావేంటి పిన్ని, దిష్టి తీ, ఏ పాడు కళ్ళు పడ్డాయో ఏంటో, దిష్టి తీ పిన్ని అని అంటాడు. పారు తల ఊపుకుంటూ వెళ్ళి దిష్టి తీయబోతుంది. మళ్ళీ దశరథ, ఒక్క నిమిషం పిన్ని. జోష్న తనలో తాను మళ్ళీ ఏమైంది అని అనుకుంటది. పారు ఏమో తనలో తాను ఈ రోజు నాకు గుండెపోటు రాయడం ఖాయమే అని అనుకుంటూ ఉంటది. శివనారాయణ, ఏమైంది దశరథ అనగానే దశరథ, కూతురికి అల్లుడికి నానమ్మతో దిష్టి తీయించడం కంటే అమ్మతో దిష్టి తీయిస్తే ఇంకా మంచిది కదా అని అంటాడు. జోష్న తనలో తాను డౌటే లేదు, దాసు నిజం చెప్పేశాడు, లేదంటే ఇంత కాన్ఫిడెంట్ గా డాడీ ఎందుకు మాట్లాడతాడు, ఇప్పుడు లోపలికి రాగానే దీప గురించి చెప్తాడు అని అనుకుంటూ ఉంటది. ఇక్కడ పారు ఏమో తనలో తాను దశరథకి మతిపోయిందా, లేకపోతే నాకు మతిపోయి దశరథకి మతిపోయినట్టు అనిపిస్తుందేమో అని అనుకుంటూ ఉంటది. దశరథేమో సుమిత్ర దిష్టి అనగానే సుమిత్ర అది తీసుకొని హారతి పళ్ళం దిష్టి తీస్తుంది. దశరథ నవ్వుకుంటూ తనలో తాను ఒక కన్న కూతుర్ని కన్న తల్లి కంటే ఎక్కువగా ఎవరు ఆహ్వానించగలరు అని అనుకుంటాడు. హారతి ఇచ్చేశాక శివనారాయణ, జోష్న ఆ దిష్టి నీళ్లు తీసుకెళ్లి ఏ మొక్క మొదట్లోనో పోసిరా అనగానే దశరథ, జోష్న కాదు నాన్న, ఆ పని పిన్ని చేయాలి, ఎందుకంటే 10 మంది మంచి కోరుకునే మంచి మనసు పెద్ద మనసు పిన్నికుంది నాన్న అనగానే పారు, నువ్వెప్పుడు నా మంచి గుర్తిస్తావు దశరథ అని అంటది. వెంటనే దశరథ, అవును పిన్ని, నీ మంచి నేను గుర్తించాను, నీ చేతులు ఎన్నో మంచి పనులు చేశాయి. పారు టెన్షన్ పడుతూ అది గుర్తు తెచ్చుకుంటది, బిడ్డల్ని మార్చింది కదా అది గుర్తు తెచ్చుకుంటది. దీన్ని దేవుడి దగ్గరికి పంపై అని అంటదిగా, అది గుర్తుకు తెచ్చుకుంటది. దశరథేమో, ఈ ఇంటి వారసురాల పేరు మీద గుడిలో అన్నదానం చేసావు కదా అని అంటా ఉంటే పారు తనలో తాను, నేను ఇంకా బిడ్డల్ని మార్చిన విషయం తెలిసిపోయింది అనుకున్నాను, అయినా తెలిసినా ఏముందిలే, సైదులుగాడు నన్ను మోసం చేశాడు కదా, నీ అసలైన కూతురు జోష్నే అని అనుకుంటూ ఉంటది. ఇక్కడ దశరథేమో తనలో తాను, నా అసలైన కూతురు దీప అని అనుకుంటూ పైకి, అమ్మ దీప, కుడికాలు ముందు పెట్టిరా అమ్మ, అల్లుడు నువ్వు కూడా, ఇద్దరు ఒకేసారి అడుగు పెట్టి రండి అనగానే పారు, దశరథ నువ్వు చేసేది చూస్తుంటే ఎలా ఉందంటే కొత్తగా పెళ్ళైన కూతుర్ని అల్లుడితో సహా సత్యనారాయణ వ్రతం చేయించి మొదటిసారిగా ఇంటికి తీసుకొస్తున్నట్టుంది అనగానే దశరథ నవ్వుతూ, నువ్వన్నది నిజమే పిన్ని, వీళ్ళిద్దరి పేరు మీద గుళ్ళో స్వామివారికి అర్చన చేయించాను అని అంటా ఉంటే జోష్న తనలో తాను, ఏంటిది డాడీ నిజం తెలిసి మాట్లాడుతున్నాడా, నేనే అలా అనుకుంటున్నానా, దాస్ అయితే వీళ్ళని కలిసి ఉండరు అని అనుకుంటది. దశరథేమో, అన్నట్టు పిన్ని, నీకొక విషయం చెప్పడం మర్చిపోయాను, గుడిలో దాసు కనిపించాడు అని నవ్వుతూ అంటాడు. పారు తనలో తాను, జోష్న చెప్పింది నిజమే, దాసు దశరథని కలిసి నిజం చెప్పేశాడు అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటది. దశరథ, ఏంటి పిన్ని, దాసు ఏడని అడగవే అని అంటా ఉంటే పారు, దాసేడి అని అడుగుతుంది. శివనారాయణేమో, దశరథ లోపలికొచ్చి కూడా మాట్లాడుకోవచ్చు, పారిజాతం ఆ దిష్టి నీళ్లు తీసుకొని వెళ్ళు అనగానే ఆ పారు ఆ నీళ్లు తీసుకొని బయటికి వెళ్తుంది. దశరథేమో, దీప లోపలికి రండమ్మా అనగానే ఇద్దరు కలిసి కుడికాలు ముందు పెట్టి లోపలికి వస్తారు. అందరూ వెళ్ళి హాల్లో ఉంటారు. ఇక్కడ జోష్న ఏమో డోర్ దగ్గరే ఆగి, డాడీకి దీపే తన సొంత కూతురని దాసు నిజం చెప్పేశాడు, అందుకే ఈ హడావుడంతా, నేను ఇప్పుడేం చేయాలి, ముందు ఇక్కడ నుండి బయటపడాలి అనుకుంటూ బయటికి వెళ్ళబోతుంది. దశరథ చూసి, అమ్మ జోష్న ఎక్కడికమ్మా అని అడుగుతాడు. అప్పుడు జోష్న, రెస్టారెంట్కి వెళ్దామని అనగానే దశరథ, నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదమ్మా, నీతో చాలా పనుంది, పిన్ని నువ్వు కూడా ఇక్కడే ఉండాలి. పారు తనలో తాను, నాకేం అర్థం కావడం లేదు, కానీ ఏదో జరుగుతుంది అని అనుకుంటూ పైకి, దశరథ గుళ్ళో దాసు కనిపించాడని అన్నావు కదా, తరువాత ఏమైంది అని అడుగుతుంది. దశరథ నవ్వుతూ, దాసు చెప్తాడులే పిన్ని అని అంటా ఉంటే పారు కంగారుగా ఎప్పుడు అని అడుగుతుంది. శివనారాయణ, దశరథ నువ్వు గుడికి ఎప్పుడు వెళ్ళావు అని అంటా ఉంటే, జోష్న నువ్వు రామ్మా అని పిలుస్తాడు దశరథ. సుమిత్ర పేరు మీద అర్చన చేయించడానికి గుడికి వెళ్ళాను నాన్న అనగానే శివనారాయణ, చెప్పుంటే మేము వచ్చేవాళ్ళం కదా అని అంటాడు. పారు ఏమో మెల్లగా జోష్నతో, మీ నానేంటి ఏది పూర్తిగా చెప్పకుండా అన్ని సగం సగం చెప్తాడు, నీకు బానే ఉంది గాని దాసు ఏం చెప్పుడు ఉంటాడో అని నాకు చాలా భయంగా ఉంది
అని అంటా ఉంటది. దశరథేమో జోష్న రామ్మా అనగానే దగ్గరికెళ్తది. పారు కూడా వెళ్తది. పిన్ని ఏమీ అనుకోకపోతే నువ్వెళ్ళి స్వీట్స్ తీసుకురా అనగానే పారు తనలో తాను అన్ని పనులు నాకే, అన్ని టెన్షన్లు నాకే, పైగా ఏమీ అనుకోవద్దంటాడు, ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడు అని అనుకుంటూ లోపలికెళ్తది. శివనారాయణ ఇప్పుడు స్వీట్స్ ఎందుకురా అనగానే దశరథ చెప్తాను నాన్న. జోష్న ఇలా రామ్మా జోష్న దగ్గరికెళ్తది. ఏంటి డాడీ అని అంటా ఉంటే ఒక్క నిమిషం అమ్మా. పారు స్వీట్స్ తీసుకొచ్చి దశరథ స్వీట్స్ అని అంటది. వెంటనే దశరథ పిన్ని నీ చేతులతో నువ్వే నా కూతురికి స్వీట్స్ పెట్టు. పారు నవ్వుతూ అలాగే అని చెప్పి స్వీట్ తీసుకొని జోష్నకి తినిపిబోతుంది. జోష్న తిందామని ముందుకొచ్చేసరికి ఆపేస్తుంది. మళ్ళీ దీపక్ పెట్టబోతుంది. అక్కడ కూడా ఆపేస్తుంది. శివనారాయణ సుమిత్ర ఏంటబ్బా ఇది అని ఆలోచిస్తూ చూస్తూ ఉండిపోతారు. దీప ఇంకా కార్తీక్ కంగారు పడతా ఉంటారు. దశరథ ఏంటి పిన్ని నువ్వెందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు అని అంటా ఉంటే పారు అంటే అది దీపని కూడా నువ్వు కూతురు అనుకుంటున్నావు కదా, జోష్న కూడా నీ కూతురే. నువ్వు కూతురికి పెట్టు అంటే నేను ఇద్దరిలో ఏ కూతురికి పెట్టాలి అని అడుగుతుంది. అప్పుడు దశరథ నా కూతురికే పెట్టాలి. జోష్న ఏమో తనలో తాను గ్రాని నీకు మ్యాటర్ ఇంకా రివీల్ కాలేదు కదా, దీపే వీళ్ళ అస్సలు కూతురు. ఇప్పుడు డాడీ ఓపెన్ చేయబోయే ట్విస్ట్ అదే. నీ కొడుకు దాసు నన్ను నిండా ముంచాడు అని కోపంగా అనుకుంటూ ఉంటది. పారు ఏమో నీ కూతురికి అంటే కాదు పేరు చెప్పయ్యా అనగానే దశరథ ఎవరైతే నా భార్య ప్రాణాలు కాపాడుతున్నారో వాళ్లే నా కన్న కూతురు అనగానే జోష్న తనలో తాను శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి అని డాక్టర్ చెప్పినా నేను నమ్మను డాడీ, దీపే నీ సొంత కూతురు. కానీ బావ ఎలా శాంపిల్స్ మార్చి డాక్టర్ని మోసం చేయగలిగాడు? ఇవన్నీ పక్కన పెడితే నేనిప్పుడు ఎలా తప్పించుకోవాలి అని అనుకుంటూ ఉంటది. దశరథేమో స్వీట్ పెట్టు పిన్ని. అమ్మో నువ్వే పెట్టు దశరథ అని పారు అంటది. ఏంటి పిన్ని నువ్వు స్వీట్ పెట్టు అంటే ఎవరికి పెట్టాలి అంటావేంటి? ఇటివ్వు నేను పెడతాను, నా కన్న కూతురికే స్వీట్ పెట్టాలి అనుకుంటూ స్వీట్ తీసుకొని దీపకి తినిపిబోతాడు. ఆపేసి జోష్నకి తినిపిస్తాడు. తినమ్మా అనగానే జోష్న తింటది. ఏంటి జోష్న అలా చూస్తున్నావు? ఈరోజు ఒక విచిత్రం జరిగింది తెలుసా? సుమిత్ర అని అంటాడు. సుమిత్ర ఏంటండి అనగానే నీ అనారోగ్యం గురించి, నీకు జరగబోయే ఆపరేషన్ గురించి నాలో కొంత భయం అలాగే ఉండిపోయింది. ఆ భయాన్నే మనసులో పెట్టుకొని నేను గుడికెళ్ళాను. కానీ దేవుడు నాకు సర్ప్రైజ్ ఇచ్చాడు అనగానే అందరూ షాక్ అవుతారు. దశరథేమో దీపం చూస్తూ కార్తీక్ అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుంటాడు. దీపే నీ కూతురు మావయ్య అని అంటాడుగా, అది గుర్తుకు తెచ్చుకొని పైకి నా కళ్ళు తెరిపించాడు అని అంటూ మళ్ళీ దాసు అంటాడుగా నాకు కళ్యాణికి పుట్టిన కూతురే జోష్న అని, అది గుర్తుకు తెచ్చుకుంటాడు. పైకి అప్పుడే నాకు ఒక విషయం తెలిసింది సుమిత్ర అనగానే ఏంటండి అది అని అంటా ఉంటే దశరథ నా భార్య ప్రాణాలు కాపాడుకోవడానికి నా కూతురు ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలి? ఏం జోష్న నువ్వున్నప్పుడు నేనెందుకు భయపడాలి? చెప్పు జోష్న, అమ్మని కాపాడడానికి నేనున్నాను, నువ్వేం భయపడుకు నాన్నా అని నీ నోటితో చెప్తే వినాలనిపిస్తుందమ్మా. జోష్న ఏమో తనలో తాను డాడీకి నిజం తెలిసిందా లేదా ఏమీ అర్థం కావడం లేదు. తెలిసినట్టు ఉంది, తెలియనట్టు ఉంది. నేను ఏమని అర్థం చేసుకోవాలి? దాసు ఎందుకు కలిశాడు? అసలేం చెప్పాడు అని అనుకుంటూ ఉంటది. దశరథేమో చెప్పమ్మా, నీ నోటితో చెప్తే వినాలనుంది అనగానే జోష్న నువ్వేం భయపడకు డాడీ, మమ్మీని కాపాడడానికి నేనున్నాను కదా అనగానే దశరథ నవ్వుతూ చూసావా సుమిత్ర, ఈ మాటే నాకు ధైర్యం, ఈ మాటే నా నమ్మకం. అమ్మా జోష్న నువ్వు కలకాలం సంతోషంగా ఉండాలి, నా కూతురు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అనగానే కార్తీక్ నీ కూతురు ఎప్పుడు సంతోషంగానే ఉంటుంది మావయ్య అని అంటాడు. అప్పుడు శివనారాయణ అవును, దీపనెందుకు ప్రత్యేకంగా దిష్టి ఇచ్చి లోపలికి తీసుకొచ్చావు? దానికి ఏదైనా కారణం ఉందా అనగానే దశరథ ఉంది నాన్న, గుడిలో అర్చన చేయించేటప్పుడు పూజారి గారు చెప్పారు అమ్మాయికి నరదిష్టి ఎక్కువగా తగులుతుంది అని. నేను కన్యాదానం చేశాను కాబట్టి దీప కూడా నా కూతురే కదా నాన్న, నేను బాధ్యత తీసుకోవాలి కదా అని అంటా ఉంటే శివనారాయణ నవ్వుతూ నిజమేరా, దీప బాధ్యతలు మనమే తీసుకోవాలి. ఆరు ఏమో దశరథ అనగానే ఏంటి పిన్ని అని అంటాడు. అసలు విషయం చెప్పలేదు ఏంటది అని దశరథ అంటా ఉంటే ఆరు
దాసు గురించి. ఓ అదా! దాసు మన ఇంటికే వస్తున్నాడు పిన్ని. 10 నిమిషాల్లో ఇక్కడుంటాడు. ఇప్పటికే బయలుదేరుంటాడు అనగానే జోష్న, పారు షాక్ అయితా ఉంటారు. దశరథ, కార్తీక్ మీరు వెళ్ళండ్రా. ఈసారి ప్రశాంతంగా ఉండండి. నేను చాలా ఆనందంగా ఉన్నాను. సుమిత్ర, నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఆ దేవుడు నాకు అంతులేని సంతోషాన్ని ఈరోజు వరంగా ఇచ్చాడు. నేనింకా ఎప్పుడూ ఇలాగే ఉంటాను అని అంటా ఉంటాడు. కార్తీక్ ఏమో దీపా రా అన్నట్టు సైగ చేస్తాడు. ఇద్దరు కలిసి వంటగదికెళ్తారు. జోష్న కోపంగా తనలో తాను దాస్ ఇక్కడికొస్తే ఏంటి నా పరిస్థితి అని అనుకుంటూ ఉంటది. ఇటు దీప ఏమో లోపలికి గదిలోకి వెళ్ళగానే కార్తీక్ని హగ్ చేసుకుంటది. ఏడుస్తా ఉంటది. కార్తీక్ ఓదారుస్తా ఉంటాడు. థ్యాంక్స్ బావా, నేను మీ కూతుర్నే అని మా అమ్మకి గాని మా నాన్నకి గాని ఎప్పటికీ చెప్పుకోలేనేమో అనుకున్నాను. ఎదురు చూడని అదృష్టం ఎదురుగా వచ్చినట్టు ఈరోజు నిజం తెలిసిపోయింది అని చెప్పి సంతోషంగా కార్తీక్ నుదుటిన ముద్దు పెడతది. నీకెలా థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలియడం లేదు బావా. దీప మీ కూతురు అనగానే మా నాన్న కళ్ళల్లో ఒక మెరుపు చూశాను. మొదట ఆశ్చర్యం, 2 ఆనందం, 3 అద్భుతం. ఆ గుడిలో ఆ గంటల శబ్దాల మధ్య నాన్నకి నన్ను చూస్తున్నప్పుడు ఆయనకి నేను కూతురులా కనిపించానేమో గాని నాకు మాత్రం మా నాన్న దేవుళ్లా కనిపించాడు బావా. దీపాల వెలుగులో నాన్న కళ్ళల్లో వెలుగుతూ కళ్ళు కూడా ముత్యాల్లా మెరిశాయి. ఇదంతా నాకు రాత్రే చెప్పుండొచ్చు కదా బావా అనగానే కార్తీక్, చెప్తే సర్ప్రైజ్ ఏముంది మరదలా. ఇప్పుడు చూడు నువ్వెంత ఆనందపడుతున్నావో. అదే నేను రాత్రే చెప్పాననుకో ఏం జరుగుతుందో అని భయపడేదానివి అని అంటా ఉంటే దీప, ఈ మాట నిజమే బావా, కానీ మా నాన్న మాత్రం భలే ఆనందపడుతున్నారు. ఇంత ఆనందంలో కూడా నాకున్న భయం ఏంటి అంటే దీపే నా కూతురని అందరికీ ఎక్కడ చెప్పేస్తారో అని అనిపించింది అనగానే కార్తీక్, నీ మీద ఒట్టేశారు కదా దీప, మళ్ళీ మనం చెప్పమనేంత వరకు మావయ్య ఎవ్వరికీ చెప్పడు. దీపేమో ఆ డాక్టర్ అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుంటది. కన్న తల్లి ప్రాణం కోసం కడుపులో బిడ్డని వదులుకోవాలి అని అంటదిగా, అది గుర్తుకు తెచ్చుకొని అంతా బానే ఉంది బావా, మరి నాన్నకి మన విషయం తెలిస్తే అనగానే కార్తీక్, ఎందుకు తెలియదు, ఇప్పుడు మనం చెప్పకపోయినా రేపు ఆపరేషన్ చేసేటప్పుడైనా డాక్టర్ చెప్తుంది కదా అని అంటా ఉంటే దీప, తెలియకూడదు బావా, తెలిస్తే నాన్న ఈ ఆపరేషన్కి ఒప్పుకోరు అనగానే కార్తీక్, తల్లిదండ్రులుగా మనమే మానసికంగా సిద్ధమైనప్పుడు మావయ్య మాత్రం ఏం చేయగలడు. ఒకవేళ మావయ్య వద్దంటే అత్తని ఎలా కాపాడతాడు, వేరే దారేమైనా ఉందా అని అంటా ఉంటాడు. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. లైక్స్ చేస్తేనే కదా వ్యూస్ వస్తాయి. లైక్ చేయండి. వ్యూస్ రాకపోతే చెప్పబుద్ధి కావట్లేదు.